హరి ఓం. అందరికీ నమస్కారం అండి. శుభోదయం. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, అష్టైశ్వర్య ఫలసిద్ధిరస్తు. నా మాట నేను మీ విజయనండి. క్షమించాలి. క్షమాపణ ఎందుకు అడుగుతున్నారు మీరు అనుకోవచ్చు. నేను చెప్పిన మొదటి రోజు నేను చెప్పిన దగ్గరే తిరుపతిలో నేను చెప్పినంతమంది 70 మంది అగ్నికి ఆహుతైపోయారు. క్షమించాలి. అట్లాగే కాకినాడ శబ్దం ద్వారా కొన్ని ప్రాణాలు పోతాయని చెప్పాను. అట్లాగే నేను చెప్పిన రోజు సాయంత్రము నేను ఉదయం వీడియో అప్లోడ్ చేశాను. మొన్న అట్లాగనే అది కూడా జరిగిపోయింది. పిల్లలు 13 మంది ముచ్చువాదపడ్డారు సముద్రంలో. తర్వాత రోజు పెట్టిన వీడియో భూప్రకంపనలు వస్తాయని చెప్పాను. అది జరిగింది. 4.7గా నమోదైంది. నేను చెప్పడం వల్ల ఇవన్నీ జరగట్లేదండి. జరగాల్సినవి నేను చెప్తున్నాను. అంటే మీరు ఎలా చెప్పగలుగుతున్నారని కొంతమంది అడుగుతున్నారు. నన్ను ఫోన్ చేసి అడిగారు. నేను జూలై 24 నుంచే లాస్ట్ ఇయర్ మొదలు పెడదాం అనుకున్నానండి. మధ్యలో కొన్ని అంతరాలు కొన్నిటి వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. కానీ జనవరి 1, 2 తేదీల్లోనే చాలామంది పలానా గ్రహం చాలా బాగుంది, పలానా ఇది బాగుంది అని అంటున్నారండి. అసలు ఈ సంవత్సరం నుంచి ఇంకొక 6 సంవత్సరాల వరకు ఏం బాగోలేదండి. ఆనందనామ సంవత్సరం ఎంటర్ అవుతున్నప్పుడు లాస్ట్ వీక్ అంటే ఇంకొక 5 రోజుల్లో 6 రోజుల్లో మనకి కొత్త సంవత్సరం వస్తుంది అన్నప్పుడు, అంటే రేపు సంవత్సరం కాదండి, ఆనందనామ సంవత్సరం 2030 నుంచి 31 లోపల మధ్యలో వస్తుంది. అది అంటే 31, 30 అని క్లారిటీగా అడుగుతున్నారు కాబట్టి అది కూడా చెప్తారండి. మళ్ళీ మీకు క్వశ్చన్ వేస్తే చెప్తున్నాను ముందుగానే. అధిక మాసాలు ఉంటే 31 వస్తుంది. అధిక మాసాలంటే ఒక సంవత్సరంలో ఒక్కరోజు 2 రోజులు పెరిగినా దాన్ని 10 మాసాలకు గాను ఒక మాసం పెరుగుతుంది. అంటే 3 రోజులు పెరిగినాయి అనుకోండి. ఎలా పెరిగినాయండి? ప్రతి దాంట్లో 29, 30, 31 ఉంటాయి అనుకుంటారు. కానండి అధిక మాసాలు ఉంటాయి. ఎక్కడికి పోతున్నారు? టిఫిన్ పోయినాడు. నువ్వు మీ చెల్లి తీసుకో. ఏదో చెప్తున్నాను. మధ్యలో పిల్లాడు వచ్చాడు. స్కూల్కి పోతున్నాడు పిల్లాడు. నేను నిన్న బర్త్డే చేసుకున్నది నేను ఇప్పుడు చేసుకోనండి. వాళ్ళు బలవంతం మీద నా శిష్యులు ప్లస్ వేరే వాళ్ళు చేశారు. వాళ్ళు ఇచ్చిన బట్టలేవి. కువైట్ నుంచి ఒక అమ్మాయి కూడా నాకు అట్లాగే డబ్బులు పంపించింది. నాకు వాళ్ళు లేక కదండి. అది వాళ్ళ అభిమానానికి. వాళ్ళు 100 ఇచ్చినా 1000 ఇచ్చినా మనం విలువను కట్టలేము. అది ప్రేమతో ఇచ్చేటి. వద్దనకూడదు, కాదనకూడదు. వద్దంటే అహంకారం. ఇప్పుడేం చెప్తాడా అని ఎదురు చూస్తున్నాను. కొంతమంది అనుకుంటారు వాళ్ళ చావులకి నేను చెప్పింది కారణం కాదండి. నేను చెప్పాను కదండి, మునులు, ఋషులు, గురువులు, సిద్ధ గురువులు, యోగులు, పొంగవులు, సాధువులు, అఘోరాలు, అఘోరీలు, ఇట్లా చాలామంది తాంత్రిక పద్ధతిలో ఉన్నారండి. సిద్ధ గురువులు మాత్రం తాంత్రికానికి వెళ్ళరండి. నాకులాగా అన్ని సిద్ధులు ఉంటాయి, కానీ తాంత్రికాన్ని ఉపయోగించకుండా సాత్వికంగానే ఉపయోగిస్తారు దేనైనా. నా పూజలు చూసుకుంటారు మీరు. నేను తాంత్రికం చేయను, తాంత్రికాన్ని ఎంకరేజ్ కూడా చేయను. కాలభైరవుడికి కాశీలో రక్తతర్పణం చేస్తారు, కానీ నాగ సాధువులు చేయరు. సాధువులు చేస్తారు, అఘోరాలు చేస్తారు. మరి నాగ సాధువులు కూడా చేయాలి కండి. వాళ్ళు ఈశ్వరుని కదా కొలుస్తారు, వాళ్ళు అఘోరిస్తారు.
నాగసాధువులు కూడా అఘోరీలాగే ఉంటారు, కానీ తెలియదు వాళ్ళు. 90% బయటకు రారు. శ్రీశైలం అడవుల్లో ఎక్కువ ఉన్నారు వాళ్ళు. తెలుసా మీకు? సరే, అంతా ఎందుకండి, ఈరోజు ఏం జరుగుతుందో చెప్పాలి, అంతే కదా. చెప్తానండి. హైదరాబాద్ ఒక హిజ్రా వల్ల దొంగతనాలకి ల్యాండ్ మార్క్ అవుతుంది. ఆటో బ్యాటరీలు, లారీ బ్యాటరీలు, ఇంట్లో బంగారము, దౌర్జన్యము, ట్రైన్లో బలవంతంగా డబ్బులు కొట్టి లాక్కోవడం, బస్సుల్లో ఎక్కి అంతా గందరగోళం చేయడము, అది కూడా ఆడవాళ్ళు కాదండి, మగవాళ్ళే కావాలని ఆపరేషన్ చేయించుకొని ఆడవాళ్ళుగా మారి చేస్తారు. ఈ ఇయర్లోనే, ఈ సంవత్సరంలోనే, ఈ సంవత్సరం చివరికి వచ్చే లోపలికే హైదరాబాద్లో విపరీతమైన కరువు ఏర్పడుతుందండి. అట్లాగే ఆ కరువు మనుషులతో పాటు జంతు జీవరాశులు కూడా తగులుతుంది. మన జాతీయ పక్షి నెమలి తెలుసు కదండి. ఆ నెమలి అనేది ఇక్కడ ఎక్కువగా తిరుగుతున్నాయి కదా, ఒక్కళ్ళ నెమలి కూడా కనపడకుండా పోతుంది. ఈ ఇయర్లో నెమలి అనేది కనపడకుండా పోతుంది. అంటే పొల్యూషన్ కారణంగా. ప్లస్ ఇంకోటి, అది పొల్యూషన్ అన్న తట్టుకునే శక్తి దానికి ఉంటుందండి, కానీ అది కూడా తట్టుకోలేనంత వేడి వాతావరణము, పెట్టుకోలేనంత చలి, ఇంకా అది జీవ సంపద అనేది కూడా కొంచెం పోతుంది. కొన్ని దగ్గరలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోతాయి. రెండోది, హైదరాబాదులో చికెన్ వల్ల ఒక డి అనేది ఒకటి, బోధ అనే ఒకటి వైరస్ ప్రాబ్లం అయిపోతుందండి. ఒక్క హిజ్రా వల్ల, అంటే ఒక్క హిజ్రా ఇంకొక 100 నుంచి 200 మందిని కలుపుకొని బలవంతంగా డబ్బులు గుంజడము, దౌర్జన్యం చేయడము, రౌడీయిజం చేయడము ఇట్లా చేస్తుంది. అది ఈ నెల నుంచే మొదలవుతుందండి. ఆల్రెడీ ఎక్కడొక్కడ మొదలై ఉంటుంది. ఈ హైదరాబాద్కి నాకు దగ్గర తెలిస్తే, నాకు తెలిసి ఎల్బీనగర్ తెలుసు, కాటేదాన్ తెలుసు, సికింద్రాబాద్ అయితే ఆల్ఫా హోటల్ తెలుసు, ఇక్కడికి వస్తే ఈ లక్ష్మీగూడ విలేజ్ తెలుసు, అంతవరకే తప్ప ఇంకా హైత్ నగర్ తెలుసు. అక్కడ ఒక అబ్బాయి కోసం నేను వెళ్ళాను, ఆరోగ్యం బాగాలేకపోతే. ఉప్పాలు తెలుసు కానీ ఇంతవరకు వెళ్ళలేదు. వేణు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కోసం వెళ్ళాలి, రేపు వెళ్దాం అనుకున్నాను. వెంకటాచారి గారిని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నా అభిమాని, పెద్ద ఆయనే, తండ్రి వయసు ఉంటుంది, కాకపోతే నన్ను గురువు గారిని సంబోధిస్తాడు ఆయన. వెంకటాచారి గారు, ఆయన కాడికి వెళ్ళాలి. ఇవి మాత్రం తెలుసండి నాకు, మిగతా ఏరియాలు తెలియదు. అందువల్ల పర్టికులర్గా ఏరియా అనేది నేను చెప్పలేను, కానీ ఒక్క ఏరియా మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే కొన్ని మనం చూడగానే నాకు అర్థమైపోతాయండి. నాకు మనిషి అయినా, వస్తువు అయినా, ఏదైనా దానికి ఉండే ఆరాన్ని అప్పుడే కనిపెట్టగలను. మనిషి బాడీలో నెగిటివ్ ఎనర్జీ చూడగానే నాకు అర్థమైపోతుందండి, నెగిటివ్ ఆర్ పాజిటివ్. దైవత్వం ఉన్నా కనిపిస్తుంది, క్షుద్ర ఉపాసన చేసిన అది ఏదైనా ఉన్నా కనబడుతుంది. నేను లేదంటే లేదు, కాదంటే కాదండి. నేను నా ఒక్కడి మీద ముక్కుసూటిగా పోతాను. అందుకే నేను నా మఠాన్ని పెట్టుకున్నానండి తప్ప ఇవన్నీ చెప్పాలని కాదు, చేయాలని కాదు. నా సంకల్పం అయితే ఇలా చెప్పాలనేది నాది, ఎందుకంటే నాకు ఆ శక్తి ఉందండి. కాకపోతే నేను చెప్పాలని వచ్చాను కానీ చెప్పలేకపోయాను. అందువల్లే జనవరి నుంచి చెప్తామనుకున్నాను. చాలామంది ఇక్కడున్న వాళ్ళు బ్రాహ్మిన్స్ జాతకాలు చూసేసి ఈ సంవత్సరం చాలా బాగుంది, క్రోధినామ సంవత్సరం అని చెప్పి చెప్తున్నారండి. అంతా వట్టిదండి, అంతా వట్టిది. నేను చెప్పిన రాసులు ఉన్నాయి కదా, అది మాత్రమే. ముందు వీడియోలు ఉన్నాయి, చూడండి. అన్నయ్యకి డబ్బులు ఇచ్చాడా? పర్వాలేదు. బాయ్.
ఓయ్ అని సారీ కదా వద్దుగా మీ టైం అయింది. అదండి విషయం. ఏమనుకుందండి, మధ్యలో కొంచెం టైం గ్యాప్ వచ్చింది. పాప స్కూల్కి వెళ్తుంది. మా పాప కాదు, ఈ ఇంటికి రెంట్ కడుతున్న ఆయన వాళ్ళ పాప మామ అని పిలుస్తుంది. అదే రాజేష్ అండి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి భోజనం వండి పెట్టేస్తున్నాం. వాళ్ళ పాప, అమ్మాయి పేరు కుమారి, వాళ్ళ పాప మామయ్య అని పిలుస్తుంది. నాకు నా అక్కే గుర్తొస్తుంది. సరే అండి, అదంతా ఎందుకు కానీ చెప్పాను కదండి, ఇట్లా దొంగతనాలు, క్రైమ్ రేట్ ఎక్కువ అవ్వటము, ఆడపిల్లలకి తొందరగా రావటము, మగవాళ్ళే కావాలని కుటుంబ పోషణ కోసము దొంగతనాలకి వాటికి పాల్పడతారండి. మత్తు పదార్థాలు ఎక్కువ అవుతాయి, విచ్చలవిడితనంగా వాడతారండి. ఆడ మగ తేడా లేకుండా చాలా వరకు 99.9% అంటే 1% కూడా గ్యాప్ లేనంతగా. ఆ 1% ఎవరంటున్నారా అంటే ముసలి ముతక, అంటే మంచాన్న కొంచాన్న పడి హాస్పిటల్లో వృద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు తప్పించి బయట మీద ఎవరు తిరుగుతున్నారు అంటే బైక్ కదండి, బయట ఎవరెవరు తిరుగుతున్నారు, ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఆడ మగ తేడా లేకుండా మద్యము అంటే మత్తు పదార్థాలకు సంబంధించిన మన నికోటెక్స్, నికోటిన్ ఏవో ఉంటాయి కదండి, అవి బ్రౌన్ షుగర్ ఏదో ఉంటాయి కదా, అవి ఎక్కువగా సప్లై అవుతాయండి. ఈ సంవత్సరంలో 12 ఏళ్ళ పిల్లోడి కాడి నుంచి అందరూ వాడతారు. 10 సంవత్సరాల పిల్లోడు సిగరెట్ కాడుస్తాడు. తల్లిదండ్రులని కొట్టే వాళ్ళు 11 ఏళ్ళకే పుట్టుంటారు, 11 సంవత్సరాలకే తల్లిదండ్రులను కొడతారు, 10 ఏళ్ళకే తల్లిదండ్రులని చంపుతారు. ఈ ఘోరాలు చూడడం కంటే మనం చచ్చిపోవడం బెటర్. నేను అందుకే ఆనంద నామ సంవత్సరం జీవసమ్మతి తీసుకుంటాను చెప్పాను. అప్పటి వరకు అయితే నేను చెప్తానే ఉంటాను. కానీ నా దాకా వచ్చేంత వరకు ఏమో తెలియదు, కానీ సమస్య అయితే నేనైతే నా దాకా వచ్చిన సమస్య నేనైతే ఎదుర్కోగలనండి. అది నాకు ఉంది, ఆ శక్తి ఉంది నాకు. ఏం కావాలండి? ఇదిగో సార్ తీసుకో. నాకు మంచు పడదండి. పొద్దున్నే స్నానం చేయడం వల్ల సన్నీళ్ళు స్నానం, వేడి నీళ్ళు వాడను నేను. దయచేసి క్షమించగలరు. నాకు ఈ అలవాటు ఉందని తెలుసు కదండి మీకు. తప్పుగా అనుకోవద్దండి, పొగరు అనుకోవద్దు, అహంకారం అనుకోవద్దు. నేను హాఫ్ అన్ అవర్ కాకపోయినా 10 నిమిషాలు కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు చాలా వరకు తగ్గించాను. కామెంట్లో సిగరెట్ స్మోకింగ్ ఇది ఇంజురీస్ హెల్త్ అని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టారు. వాళ్ళ కోసం చాలా తగ్గించాను. ఎందుకంటే అవతల మాట, మన ఫ్యామిలీలో మనం ఎలా మాట వింటామో అవతల వాళ్ళు కూడా మన ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళ మాట వినాలని ముందుగా అనుకున్నాను కాబట్టి చెబుతున్నాను. ఈ మాల పక్కన ఉందండి, నా మెల్లో లేదు. ఇది ఉంటే కాల్చును, ఇది లేకపోతే కాల్చుకునే అధికారం ఉందండి. ఇది ఎందుకు ఇప్పుడు దాకా వేసుకోలేదు, మెల్లో కనపడలేదు. చూసారుగా, మెల్లో కనపడలేదు. చూడండి, ఇది నా మాల. స్కూల్ దగ్గర బండి తీసుకెళ్ళి. నా అన్నయ్యలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా బామ్మలు, నా బామ్మద్దులు, ఎవరైతే ఏమీ
అందరూ నా కుటుంబమే. ఉం? నా కుటుంబానికి ఇది నా తప్పు అని చెప్పుకోవడం నా ధర్మం. అందుకే దీన్ని తప్పు అని చెప్పుకున్నాను. సారీ, మళ్ళీ నన్ను క్షమించాలి. తగ్గించానండి, చాలా వరకు తగ్గించాను. కొంచెం కొంచెంగా మానేస్తా కూడా. ఇంకొక 2 నెలల్లో మానేసే సూచనలు అయితే కనబడుతున్నాయి. అంటే నేను మీలా ఒక్కడినే అండి. కాకపోతే నా విద్య పరంగా నేను నేర్చుకున్నవి నాకు ముందుగానే కనబడిపోతాయి, తెలిసిపోతాయండి. జనానికి చెబితే ఏదో కొంచెం ఉపయోగపడతారు. ప్లస్ ఏంటంటే వాళ్ళు జాగ్రత్త పడతారు, వాళ్ళు ప్రాణాలకు ఏ హాని ఉండదని చెప్తున్నానండి. కొన్ని మంత్రాలు ఇస్తారండి మీకు రెమెడీగా. అవి వాడుకుంటే మీ ప్రాణంతో పాటు మీ కుటుంబాలను కూడా కాపాడుకోవచ్చు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా నమ్ముతారండి. భగవంతుడు ఉన్నాడని చెప్పడానికే నా ఈ కాన్సెప్ట్. అట్లాగే ఆడపిల్ల కన్నీరు పెట్టకూడదు అన్నది నాది ఇంకో కాన్సెప్ట్. అది వీడియో పరంగా వచ్చేటివన్నీ ఆడపిల్లలకు సంబంధించినటి, వాటికి సంబంధించిన కొన్ని వైద్యానికి సంబంధించినటి. యథా రాజా తథా ప్రజ అంటారు కదండి. రాజును బట్టి ప్రజలు ఉంటారు. రాజు న్యాయంగా పాలిస్తే అక్కడున్న ప్రజలు కూడా న్యాయంగానే ఉంటారు. అధర్మపరుడైన రాజు ఎంత పాలించినా ఆ ప్రజలు కూడా అధర్మంగానే బతుకుతారు. అందుకేనండి మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మీరు ఏదన్నా దేవుడు చాలామంది, నేను ఇంతకుముందు చెప్పాను, పేర్లు వద్దండి. దేవుడు లేడు అనుకునే వాళ్ళకి దేవుడు దర్శనం దొరుకుతుంది. అంటే దర్శనం అంటే దైవం మానుష రూపేణ. మీ కష్టకాలంలో ఒక మనిషి వచ్చి ఆదుకుంటాడు. దేవుళ్ళ వచ్చావు బాబు అని చాలామంది అంటారు. వాడే నిజంగా దేవుడు. ఆ పరమాత్మ ఎక్కడ ఉండదు, ఎప్పుడు మన నీళ్ళలాగే ఉంటాడు. ఎందుకంటే చాలామందికి తెలిసిన విషయం, కొంతమందికి తెలియని విషయం. లలిత ఉపాసకులు చెప్తున్నానండి. లలిత ఉపాసకులు, లలిత శాస్త్రం చేసిన వాళ్ళు అధిష్టాన చక్రాన్ని, మూలాధార చక్రాన్ని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు రోజు 1-2 నిమిషాలైనా సరే దక్షిణామూర్తి స్తోత్రం విన్నవాళ్ళు, ప్రవచనాలు వింటున్న వాళ్ళు, భూసూక్తం, శ్రీ సూక్తం అనే 2 సూక్తాలు ఉన్నాయండి. అవి పఠనం చేయడం అంటే చదవడం లేదా రాయటం, లేదా చదువుతా రాయడం, లేదా రాస్తా చదవటం. ఇవో ఒకటి. శ్రీరామ రామేది, ఇది అందరికీ తెలుసండి, కంఠస్థమే. ఇది చిన్న పిల్లోడికి చెప్తాడండి. శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ యుగే. సరేనా అండి? దీనికి వెనక ఇంకో వర్డ్ ఉంటుంది, అది మీకు తెలిసే ఉంటుంది. నేను ఇప్పుడు గ్రంథం తీసి మీకు చెప్పాల్సినంత టైం లేదు. నా వీడియోలు చూసేంత టైం కూడా మీకు లేదని నాకు తెలుసు. ఎందుకంటే పరిగెడుతున్నారు. ఎంత పరిగెడుతున్న దగ్గర ఎక్కడైనా ఆగాల్సిందే. పరిగెత్తి పాలు తాగడం కంటే నిదానంగా పోయి నీళ్లు తాగడం పెద్దవాళ్ళు చెప్పిన సామెత. పరిగెత్తి గట్టిగా పోయి పాలు తాగారనుకోండి, గుండె పట్టుకొని ఎయిర్ బ్లాక్ అయ్యి చనిపోతుంది. అంటే మీరు ఎంత పరిగెత్తినా, ఎంత ధనాన్ని సంపాదించినా, ఎన్ని కోట్లు దాచిపెట్టినా, ఎంత డబ్బు సేకరించినా, ఎంతమందిని మోసం చేసినా, ఎంతమందికి డబ్బులు ఎగ్గొట్టినా మీ ప్రాణం మీ చేతిలో లేదుగా. ఏదో ఒక రోజు అందరం పోవాల్సిన వాళ్ళమే. కాకపోతే వెనక ముందు మీ మీద చల్లే చిల్లర కూడా నువ్వు తీసుకెళ్ళలేవు, గుర్తుపెట్టుకోండి. ఆకరణ పూలతో కలిపి చాలామందిని చూస్తుంటాం మనం, పోయేవాళ్ళని చిల్లర చల్లుతారు. దానికి మీనింగ్ చాలామందికి తెలియదు. సింబాలిక్గా చెప్పడం అది. చిల్లర ఎందుకు చల్లుతారంటే పీనుగు మీద చిల్లర చల్లితే ఆ పీనుగు ఒంటి మీద పడుతుంది కానీ తనతో పాటు పోదు. ఆఖరికి తల్లి తండ్రి కట్టిన మొలతాడు కూడా కోసి గుంటలో వేస్తారు.
ఎందుకు అప్పుడప్పుడు మౌనం వహిస్తున్నాను అని ఆలోచిస్తున్నాను అనుకోవద్దండి. తెలిసిన విషయాన్ని చెప్పేదానికి భయం అవుతుంది నాకు. అందుకనే ఒక్క నిమిషం ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. వద్దా చెప్దామా అనే ఒక అటు ఇటు అనే పరిస్థితుల్లో ఆగిపోతున్నాను నేను. సరే అండి, చెప్తున్నానండి. చెప్పాను కదా, మార్కాపురంలో ఇంకో అగ్నిప్రమాదం, తిరుమలలో చెట్ల ద్వారా ఇంకో అగ్ని ప్రమాదం, చిత్తూరులో అది ఏనుగులు చనిపోతాయని చెప్పాను కదండి. అట్లే పలమనేరు, అరగొండ, సద్దుకుప్పం, గాజులపల్లి, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, లంక గ్రామాలు. అంటే తూర్పుగోదావరి జిల్లా అంటే ఇటు కొవ్వూరు, ఇట్లా మన గుడివాడ దాకా వస్తుంది అనుకుంటా అండి. గుడివాడ దాకా రాదేమో, ఇప్పుడు జిల్లాలు మార్చేశారు కదా, వేరియేషన్ చేశారు. నాకు తెలిసి చెప్తున్నాను, విజయవాడ నుంచి గోదావరి దాకా వెళ్ళే జిల్లాలు, పల్లెటూరులు, పల్లెలు ఏ ఉన్నా కూడా అండి, విద్యుత్ ఘాతకానికి కొన్ని, అతి తీవ్రత అతి ఆకలికి కొన్ని, దొంగతనాలకి కొన్ని, అగ్నితాపానికి కొన్ని, జలతాపానికి కొన్ని నాశనం అయిపోతాయి. దౌర్జన్యంగా ఆక్రమించుకున్న స్థలాలు కూలగుంచబడతాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి నుంచి ఒక ముసలి బయటకు వస్తుంది. ఆ ముసలి బయటకు వచ్చి మన పుష్కర్ ఘాట్ ఉంటుంది కదా, పుష్కర్ ఘాట్ దగ్గర అడ్డంగా పడుకొని గోదావరిలో ఉన్న ముసలి అంబా అంటుంది ఆవులాగా. మనుషుల్ని ఏం చేయదు. అవి వీడియోలో కూడా రికార్డ్ అవుతాయండి, మనం అప్పుడు చూడొచ్చు అన్నీ. ఇది ఎక్కువ దూరం ఏం లేదు, ఇది కూడా ఈ ఇయర్లో జరగచ్చు. ఈ ఇయర్ ఖచ్చితంగా జరుగుతుందండి. తథ్యము అంటే ఖచ్చితము అని అర్థం, కంపల్సరీ అని అర్థం, కరెక్ట్ అని అర్థం అన్నమాట. తథ్యం, ఇది తథ్యం. గోదావరికి ఉప్పెనొస్తుందండి. సముద్ర జలాలు వెనక్కిపోయి మళ్ళీ ముందుకు తన్నుకుంటాయండి. విజయవాడలో బళ్ళారి దగ్గర మధ్యలో ఉన్న హంసల దీవికి కృష్ణ గోదావరి సముద్ర మట్టాలు పెరిగి అంతంతై ఒటుడింతాయి అన్నట్టుగా నీటి ప్రవాహం వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏకధాటిగా వర్షాలతో పాటు నిండి మళ్ళీ ముందుకొచ్చి ఊరిని ఉప్పెనలా ముంచేస్తుందండి. హంసల జీవి చేసే యాగాలు కానీ పూజలు కానీ ఏవి ఇక పైన ఫలించవండి. శ్రీశైలంలో అడవిలో దాగి ఉన్న నాగసాధువులు, సిద్ధులు బయటకు వస్తారు. అహోబిలం, రాయచూరు, రాయచోటి, రాయగడ, ఒరిస్సా, మధ్యప్రదేశ్, యూపీ ఇలాంటి ఏరియాలో రక్త ప్రవాహం ఎక్కువగా జరుగుతుందండి. అంటే మర్డర్స్, క్రైమ్ రేట్ ఎక్కువగా పెరుగుతుంది. కలకత్తా కాళీమాత కన్నీళ్లు పెట్టుకొని త్రిశూలాన్ని వదిలేసి జలదిగ్బంధంలో అయిపోతుంది ఆవిడ. జనం రాకుండా జలదిగ్బంధన చేసుకుంటుంది ఆవిడ కన్నీటి చుక్కపడి భూమి కంపిస్తుంది. హౌరా బ్రిడ్జి అంటే కలకత్తాలో ఉన్న హౌరా బ్రిడ్జి బీటల వారి సగం పక్క కూలిపోతుందండి, ఎడం పక్కకి. దానివల్ల కొంచెం ప్రాణ నష్టం జరుగుతుంది. కొంచెం అంటే కొంచెం కాదు, ఇప్పుడైతే సంఖ్యల్లో చెప్పలేను. తక్కువ అయితే నేను కౌంటింగ్లో చెప్పగలను. మనం చెప్పినట్టు 70 మంది, అంటే ఇటు 69 మంది కాదు, 71 మంది కాదు, కరెక్ట్గా 70 మంది చనిపోయారండి. గాయపడ్డ వాళ్ళు గాయపడతారని చెప్పలేదు నేను, అది నాకు తెలిసినా చెప్పను, ఎందుకంటే వాళ్ళు బతుకుంటారు కాబట్టి నా విషయం చెప్పలేదు. చనిపోయే వాళ్ళు మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పాను నేను. అదే జరిగిందండి, క్షమించగలరు.
వీడియో తిరుపతిలో చూసే వాళ్ళకి కూడా నేను క్షమాపణ అడుగుతానండి. ఇది కలిధర్మం. నేను చెప్పడం వల్ల జరిగిపోతే నేను భగవంతుడిని అయిపోతానే కానీ మామూలు మనిషిలాగా ఎందుకుంటానండి? కాదు కదా. కాకపోతే నాకు విద్యాదాత, నా గురువుగారు ఇంకా శ్రీలంక బోర్డర్లో, అంటే శ్రీలంక, కేరళ ఆ మధ్య ప్రాంతంలో ఇంకా బతికే ఉన్నారు. నేను లైవ్లోనే ఉన్నాను, జనసంచారి వస్తున్నాను. చాలామందికి నేను ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకున్నాను. అది మీకు తెలిసే ఉంటుంది. చాలామంది నా ఛానల్ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ ఒక్కొక్క విషయం ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నా గుండెలే పగిలిపోతున్నాయి, కానీ చెప్పక తప్పట్లేదు. ఇవన్నీ ఒక 6 నెలల నుంచి 7 నెలల లోపలే జరగచ్చండి. ఈ సంవత్సరాంతానికి దగ్గర ఒక 10% మనుషులు తగ్గిపోతారు. అట్లాగే జంతు జలాలు క్షీణించిపోతాయండి. భూమిలో ఉన్న పాత బావిలు, అడుగంటిన బావిలు కూడా అయిపోతాయి. నిత్యం నీరు వచ్చే బావిలు కూడా ఎండిపోతాయి. యాగంటికి మహాసిద్ధుడైన ఒక యోగి వస్తాడండి, సిద్ధయోగి యాగంటి. ఈ సంవత్సరం వస్తారు, కానీ తనను ఎవరు గుర్తించలేరు. ఆయన ఒక పిచ్చివాడు అనుకుంటారు. కాకపోతే ఆయన మహాసిద్ధుడు. ఆయన శంబలా నగరం నుంచి వస్తారండి. ఆయన లోకాంతరం కోసం వస్తారు. ఆయన అంటే లోకం ఎలా ఉందో చూసుకొని కొన్ని దినములు అనొచ్చు, లేకపోతే మాసంలో అనుకోవచ్చు, కొన్ని రోజులు ఇక్కడ జనసంచారం చేసి నేను ఎలా చేస్తున్నాను, తన ఊరూరా తిరిగి అక్కడ ఏ కార్యక్రమాలు అక్రమాలు జరుగుతాయో గమనించుకొని శంబల్లో ఉన్న, హిమగిరిలో ఉన్న శంబలాకి పోయి వివరించి వ్రాత రూపంలో, అంటే మన ఉత్తరాలు తెలుసు కదండి మీకు. ఇంతకుముందు ఇంగ్లాండ్ ఉత్తరాలు మనం చిన్నప్పుడు వాడుకునే వాళ్ళం, తెలుసు చాలామందికి పాత రోజులు. అలాంటి ఉత్తరాల ద్వారా ఆయన లేఖ రాసి పంపించగలరు. ఆయన యాగంటిలోనే ఉంటాడు. అది ఒక అంశ చేత పంపిస్తారండి. ఆయన ఆకాశ మార్గాన్ని వచ్చే ఆ 2 అంశాలు బ్రహ్మంగారు చెప్పినాయి. ఆ 2 అంశాలు వచ్చేది బంగారు అంశాలు ఆ లేఖ కోసమే. అర్థమవుతుందా అండి? అప్పుడు అపూర్వమైన, మామూలు కంటే 3 రెట్లు ఉండే మామూలు గుర్రం ఎంత ఉంటుందండి? ఒక 6 feet లేదా 7 feet ఉంటుంది. అంతకంటే ఎత్తు అంటే 15 feet, లేదంటే 16 feet, లేదా డబుల్ వేసుకొని 12 feet, లేదంటే 13-14 అడుగులు ఎత్తులో ఉన్నటి కొమ్ముళ్ళు కలిగిన, మన సినిమాల్లో చూస్తుంటాం, ఇంగ్లీష్ మూవీస్లో ఎక్కువగా కొమ్ములు రెక్కలు ఉన్నాయి. కాదండి, రెక్కలు లేని వాటివి, కొమ్ముళ్ళతో కలిగిన అపూర్వమైన స్వర్ణ శ్వేత అంటే బంగారము, తెల్లటి, మనం చూడలేనంత తెలుపు, కంటికి గ్రే కలర్లో కనిపించేంత, అంటే ఇలా చూడాలన్నమాట. అలాంటి వర్ణంలో ఉన్న ఒక్క 8 గుర్రాలు మాత్రం బయటకు వస్తాయండి. కొన్ని గోల్డ్ కలర్లో ఉంటాయి, ప్యూర్ గోల్డ్. బంగారు జింకని రాముల వారి దగ్గర చూసాం మనం. అంటే సినిమాల్లో చూడడమే తప్ప మనం డైరెక్ట్గా చూడలేదు కదా. ఇప్పుడు ఈ గుర్రాలను చూడవచ్చు. ఇది 3 సంవత్సరాల తర్వాత జరుగుతుందండి. ఈ సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు అంటే 2008లో జరుగుతుంది. అంశాలు వస్తాయండి. ఇవి సూచకం. ఆ అంశాలు ఆయన దగ్గరకు వచ్చి ఆ లేఖను తీసుకొని శంబలాకి వెళ్తాయి. బంగారు హంసలు అంటే కుబేరుడు రావడం జరుగుతుంది. అప్పటికి సగం మంది నశించిపోతారండి 3 సంవత్సరాల్లో. రకరకాల జబ్బుల చేత రక్తము, చీము, మరి మద్యము, మాంసము విపరీతం అయిపోతుంది. ఆవుల్ని మామూలుగా తింటున్నారు, గేదెల్ని అవి తింటున్నారు, అవి కూడా తినేస్తున్నారు. జీవరాశి ఏముండదండి. నేల మీద తిరిగేది, నీటిలో పారాడేది, ఆకాశంలో ఎగిరేది ఏముంచరండి. మొత్తం తినేస్తారు. ఎందుకంటే ఆకలి విపరీతం అయిపోతుంది. మనిషి పని చేయలేడు. తినడము, పడుకోవటం, ఇదే ప్రవర్తనలో ఉంటారండి. ఇది ఈ నెల నుంచే, అంటే మొన్న 1వ తేదీ నుంచే స్టార్ట్ అయిందండి. ఇది జరగబోయేది ఏంటంటే అక్రమ సంపాదనకి ముందుగా ఎదురు చూస్తుంటారు.
పక్కవాడిని కొట్టి ఇంట్లో గడపాలనే ఒక్క విధానంలో చూసుకుంటారు. అది తన బావ, లేదంటే అక్క, లేకపోతే చెల్లిలా, లేకపోతే తమ్ముడా, అన్నయ్య, లేకపోతే తల్లా, తండ్రా ఏమి ఉండవండి. బంధుత్వాలు అనేవి బంధనాలు తెంపుకొని పోతాయండి, గమనించగలరు. దయచేసి ఆడవాళ్ళ దగ్గర, గురువుల దగ్గర తీసుకున్న డబ్బులు, అట్లాగే ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టించేవాళ్ళు, గురుశాపానికి గురైన వాళ్ళు, దయచేసి మీ గురువుల దగ్గరికి క్షమాపణలు అడగండి. మీ పూర్వ వైభవం మీరు దక్కించుకోండి. అట్లాగే ఆడపిల్లలకి గురువులకి ఎగ్గొట్టిన వాళ్ళు అపమారక స్థుతి అంటే ఏమవుతుందో తెలియక మెంటల్ పరంగా అంటే మైండ్ అప్సెట్ అయిపోయి, అంటే నాకు కూడా దగ్గర 8 లక్షలు చాలామంది ఎగ్గొట్టారండి. కొంతమంది దాంట్లో చాలామంది ఉన్నారు. నా కాడకొచ్చి నాకు ఇవ్వాల్సినవి కూడా ఇచ్చేస్తే వాళ్ళకి కర్మఫలం పోతుంది. అయితే గురుకర్మ మెంటల్ వస్తుందండి, బ్రెయిన్ అప్సెట్ అవుతుంది. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా రికవరీ అవ్వదు. ఆడపిల్లల దగ్గర ఎవరు డబ్బులు తీసుకొని మోసం చేస్తారో ప్రతి ఒక్కరూ ఇదే పరిస్థితికి వెళ్ళిపోతారండి. మీరు తీసుకున్న డబ్బులకి వడ్డీ ఇవ్వకపోయినా పర్లేదు, అసలు ఇచ్చేసేసి ఆ రుణం విముక్తి చేసుకోండి, సరేనా? అది లేదంటే మీ ప్రాణాలు మీ చేతిలో ఉండవు. దయచేసి ఆడపిల్లలు ఏదో 10 రూపాయల కోసం మీకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి. కువైట్లో ఉన్న మన వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, మస్కెట్లో ఉన్నవాళ్ళు, మలేషియా, ప్రతి దేశం గురించి మనం చెప్తున్నాం. దేశాల గురించి నేను చెప్పట్లేదు. ప్రతి విలేజ్లో జరిగేటి ఏదో ₹10 వస్తుందని చెప్పి రూపాయి వాళ్ళకి అప్పు ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టి అసలు ఇవ్వక ఏమి ఇవ్వకుండా, అది ఒకటి. బొంబాయిలో రైలు యాక్సిడెంటు 4 యాక్సిడెంట్లు ఒకేసారి జరుగుతాయండి. హైదరాబాదులో ఆటోలు పుట్టగొడుగులున్నట్టు పెరిగి పాపం ఎలా పెరుగుతుందో అలా పెరిగి పొల్యూషన్ ద్వారా సగం మంది చనిపోతారండి. ఈ డి అనే ఒక రోగము ఈ ఆటోల ద్వారా వస్తుంది. ఆటో వాళ్ళు క్షమించండి నన్ను, తప్పు మీది కాదు. మీరు కొనే ఆటోలు గ్యాసు, డీజిలు సెకండ్ క్వాలిటీ వచ్చేది, ప్యూరిటీ కాదు. అందువల్ల దాన్ని పీల్చిన వాళ్ళు కరోనా కంటే దారుణమైన బారిన పడతారు. కానీ ఇది ఒకరికొకరికి వ్యాపించదండి, ఒకరికి వ్యాపించదు. అప్పటికప్పుడే వస్తుంది, అప్పటికప్పుడే తీసుకెళ్ళిపోతుంది. పక్కవాడికి ఛాన్స్ ఉండదండి. రావడము, దగ్గడము, తుమ్ములు, ముక్కులోంచి రక్తం పట్టడము, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ ఒకేసారి. తుమ్మినప్పుడే బ్రెయిన్ ఆగిపోతుంది, హార్ట్ ఆగిపోతుంది, నరాలు చిట్లిపోవడం. ఆ చిట్లిన నరాల నుంచి ముక్కులోంచి కన్ను బొమ్మల మధ్య అంటే ఈ చివర ఉన్న హోల్లోంచి మన కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడి నుంచే బ్లడ్ రావడం, నరాలు పగిలి చెవుల్లోంచి ఇలా రావటం జరుగుతుందండి. దయచేసి గమనించగలరు. మళ్ళీ రేపు ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాము. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అష్టైశ్వర్య ఫలసిద్ధిరస్తు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఇంకా తూర్పుగోదావరి గురించి చాలా చెప్పాలండి, అది కూడా చెప్పాలి. బెంగళూరు ఏమవుతుందో చెప్పాలి, ఇంకా చాలా ఉన్నాయండి. ఈ 5 సంవత్సరాలు చెప్తూనే ఉంటాను. ఓపిక ఉన్నవాళ్ళు భగవత్ నామ స్మరణ చెప్పాను కండి, లలిత సహస్రనామాలు, రామాయణము గ్రంథాలు చదివేవాళ్ళు, దత్తపారాయణం చేసేవాళ్ళు, చూసేవాళ్ళు, మీ కాశీక్షేత్ర దర్శనానికి వెళ్ళేవాళ్ళు, శ్రీశైల దర్శనానికి వెళ్ళేవాళ్ళు, కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏదన్నా పారాయణం చేయడం కానీ, పాట పాడడం కానీ, సంథింగ్ ఏదో ఒకటి మీకు తెలియకపోతే నాకు కాల్ చేసి అడిగితే దానికి వివరంగా చెప్తానండి. అవి చేసుకోవడం వల్ల మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోగలరు. అది కానీ జరగబోయే విపత్తులు మాత్రం మీరు అతీతులు కారు. దాంట్లో నేను కూడా ఒకడిని. నేను అతీతుని కాదు. బహుశా అతీతుని అయితే అయ్యి ఉండొచ్చు, అది నాకు నా గురువుగారు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఈ భగవంతుడు అనుగ్రహం ఉండొచ్చు, నేను చెప్పలేను. నేను కూడా కలి ప్రభావానికి అతీతుని కాదు. నేను మీలాంటి వాడినే.
నేను ముందు నుంచి చెప్తున్నాను, నన్ను కూడా నమ్మొద్దు అని చెప్తున్నాను. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు. ఉంటానండి.